హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. 2 రోజుల తర్వాత సంధ్య, రఘు కలిసి కాశ్మీర్కి బయలుదేరి వెళ్ళారు. అక్కడ చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఇవన్నీ కూడా చూస్తూ రోజులు గడిపారు. ఇలా వెళ్ళడానికి కారణం వాళ్ళ సెకండ్ హనీమూన్ అంటే వాళ్ళు అలసిన మనసులతో సేద తీరడం కోసం వెళ్ళిన ప్రయాణం మాత్రమే. ఇలా గడిచిన తర్వాత కొన్ని రోజులు ఉన్న తర్వాత తిరిగి ప్రయాణం సమయం రానే వచ్చింది. ఇద్దరూ కలిసి కారులో తిరిగి ప్రయాణానికి బయలుదేరారు. వారు కొంత దూరం రాగానే అనుకోకుండా కారుకి ప్రమాదం జరిగింది. ఆ జరిగిన ప్రమాదంలో సంధ్య మరణించింది. రఘు పిచ్చివాడైపోయాడు. విషయం తెలిసిన పిల్లలు గబగబా వారి దగ్గరికి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళారు. అప్పటికి జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా జరిపించారు. తిరిగి వెళ్ళే సమయంలో ఇల్లంతా సర్దుతున్నప్పుడు వాళ్ళ కంట ఎర్ర సూట్ కేసు పడింది. పని వాళ్ళు ఆ సూట్ కేసు తీయబోతుంటే రఘు చాలా గట్టిగా అరిచాడు వాళ్ళ మీద, దాన్ని ముట్టవద్దు, అలా ఉంచండి అని. ఆ తర్వాత ఆ సూట్ కేసుని పదిలంగా తెచ్చుకొని తన మంచం మీద పెట్టుకున్నాడు. 1 గంట తర్వాత వచ్చి ఆ సూట్ కేసుని నెమ్మదిగా తెరిచి చూశాడు. అందులో తను సంధ్యకు రాసిన ఉత్తరాలు, సంధ్య తనకు రాసిన ఉత్తరాలు, సంధ్య తల్లిదండ్రులకు రాసుకున్న ఉత్తరాలు, వాళ్ళ నుంచి తీసుకున్న అనేకమైన బహుమతులు ఇవన్నీ కూడా పదిలంగా పరుచుకుంది సంధ్య. అంతేకాక వాళ్ళు ప్రయాణం అవడానికి 2 రోజుల క్రితం సంధ్యకి రఘు ఒక చీర పట్టుకొచ్చాడు. చాలా కాలం క్రితం అంటే వాళ్ళ పెళ్ళైన కొత్తల్లో సంధ్యకు ఒక చీర కొన్నాడు రఘు. ఆ చీర రంగు నచ్చక సంధ్య తన చెల్లి వరుసైన అమ్మాయికి ఇచ్చేసింది. అది రఘుకి నచ్చలేదు. దానితోటి అప్పటి నుంచి సంధ్యకి తాను సొంతంగా చీర తేలేదు, డబ్బులు ఇచ్చి కొనుక్కోమన్నాడు తప్ప. కానీ వెళ్ళే రోజు సంధ్య వాళ్ళ మ్యారేజ్ డే అవడంతో సంధ్యకి చెప్పకుండా ఒక చీర కొనుక్కొచ్చాడు. ఇది నేను సొంతంగా పట్టుకొచ్చిన రంగు, నీకు నచ్చినా నచ్చకపోయినా నీ దగ్గరే ఉంచు అని చెప్పాడు. అప్పుడు సంధ్య, చిన్నతనం కనుక తెలియక ఇచ్చాను, ఇప్పుడు ఎందుకు ఇస్తానండి, ఇది ఇప్పటికీ నాతోటే ఉంటుంది అని చెప్పి తీసుకుంది. ఆ చీరని తన సూట్ కేసులో పెట్టుకుంది. ఆ చీర మడతల్లో కాగితం కూడా పెట్టింది. మన ఇద్దరిలో ఎవరైనా ముందు పోతే రెండో వారికి ఇది ఎప్పటికీ జ్ఞాపకమే అని రాసి పెట్టింది. ఇవన్నీ చూసిన రఘుకి కళ్ళు చెమిర్చాయి. సంధ్య తనతో ఉంటే ఎంత బాగుండో అని చాలా అనిపించింది. కానీ విధి చేతిలో అందరూ కీలుబొమ్మలే కదా, చేయగలిగేది ఏమీ లేదు. ఇలా అనుకుంటుండగానే కొడుకు కూతురు ఇద్దరు గదిలోకి వచ్చారు. అమ్మ లేని ఇంట్లో నువ్వు ఒక్కడివి ఎలా ఉంటావు నాన్న, మాతో వచ్చేయకూడదా అని అడిగింది. దానికి రఘు చిన్నగా నవ్వి, పర్వాలేదమ్మా, అలవాటు చేసుకుంటాను, మీ అమ్మ ఇలాంటిది వస్తుందనే నాకు కొన్ని పనులు కూడా నేర్పిందిలే. అయితే మీ ఇద్దరం బతుకున్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఒక్క మాట అనుకునేవాళ్ళం, ఎప్పటికైనా సరే మా సొంత ఊరు వెళ్ళి అక్కడ మాకు తోచినట్టుగా ఎవరికైనా విద్యా సహాయం చేయాలి అని అనుకునేవాళ్ళం. అందుకని నేను తాతగారి ఊరే వెళ్ళిపోతాను, అక్కడ ఇల్లు బాగు చేయించుకుని అక్కడ ఉంటాను, మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు నన్ను చూడడానికి అక్కడికి రండి అని చెప్పాడు. వారిద్దరూ ఇంకా కాదనలేక సరేనని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన 2 రోజుల తర్వాత ఇంటికి తాళం వేసి రఘు కూడా తాను పుట్టిన ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలోకి వెళ్ళగానే తన స్నేహితుడు రామనాథం కనిపించాడు. రఘుని చూసి చాలా ఆనందించాడు. కానీ ఇలా ఒంటరిగా వచ్చినందుకు చాలా బాధపడ్డాడు. తరువాత ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లంతా బాగు చేయించి ఉంచాడు రామనాథం. ఇక్కడ నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అన్ని ఏర్పాట్లు చేశాను, అలాగే నీ వంటకి సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఈమెను కూడా మాట్లాడాను అని చెప్పి శాంతమ్మ ఇట్రా అని పిలిచాడు. శాంతమ్మ రఘు ఎదురుకుండా వచ్చి నించుంది. ఆమెకి ఒక 40-45 ఏళ్ళ వయసు ఉంటుందేమో. ఆమెను చూశాడు. ఆమె పక్కన ఆమె కొడుకున్నాడు. ఇతనెవరు అని అడిగాడు. నా బిడ్డే బాబు, చదువుకుంటున్నాడు, వీడి కోసమే నా తాపత్రయం అంతా అంది ఆ తల్లి. దానికి రఘు చాలా ఆనందంగా చూసి, ఏం పర్వాలేదమ్మా, ఈ అన్నయ్యకి నువ్వు అన్నం వండి పెడితే ఆ మేనల్లుండి నేను చూసుకుంటాను అని చెప్పాడు రఘు. అయిపోయింది. ఇక సరే ఇంట్లోకి వెళ్ళి పని చూడు అని చెప్పగానే ఆమె లోనికి వెళ్ళిపోయింది. రామనాథం, నేను సాయంత్రం మళ్ళీ కలుస్తాను రా అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఊర్లో ఉన్న పిల్లలందరికీ కూడా రఘు వచ్చాడని, అక్కడ ట్యూషన్లు చెప్తాడని అందరికీ కూడా చెప్పాడు. దాంతో ఒక 10-15 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళందరూ కూడా రఘు దగ్గర చదువుకోవడం, అతని దగ్గరే రాత్రి పడుకోవడం ఇలా చేస్తూ ఉండడం. అందులో కొంతమందికి ఆర్థిక సహాయం లేక పూర్తిగా రోజులు అక్కడే ఉండడం, కొంతమంది తల్లిదండ్రులకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి చదువుకుంటూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉండేవారు. రఘు వీళ్ళందరినీ చూస్తున్న అందులో శాంతమ్మ కొడుకు పేరే సీను. అతను రఘుని చాలా అంటిపెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. అయితే రఘు ఎప్పుడు చూసినా ఒకసారి రోజు మొత్తంలో ఎర్ర సూట్ కేసు తీసుకోవడం, తనలో తాను ఏదో అనుకుంటూ ఆనందపడడం, మళ్ళీ సూట్ కేసు పెట్టేసి తన పని చేసుకోవడం చాలా రోజుల నుంచి గమనిస్తున్నాడు. ఇక ఉండబట్టలేక ఒకరోజు రఘు దగ్గరికి వచ్చి అడిగాడు, మాస్టారు అస్తమాన ఎర్ర సూట్ కేసు తీస్తారు, అందులో ఏముందండి అని అడిగాడు. ఇందులోనా నా జీవితం అని చెప్పి నవ్వాడు రఘు. దానికి ఆ కుర్రవాడు అర్థం కాని మొహం పెట్టి చూశాడు. అప్పుడు రఘు చెప్పాడు, ఇది నా భార్య జ్ఞాపకాలయ్యా, ఇందులో ఆమె అన్నీ దాచిపెట్టి వెళ్ళింది, నేనున్నా లేకపోయినా మీరు హాయిగా ఉండాలని చెప్పి, అందుకే రోజు ఒకసారి దాన్ని తీసి చూస్తే నాకు చాలా ఎనర్జీగా ఉంటుందన్నమాట అన్నాడు. అవునా, అయితే నాకు కూడా మేడం గారిని చూపించండి అని అడిగాడు. దానికి రఘు, చూడదు, ఇప్పుడు నిన్ను చూపించను, ఎందుకంటే ఇలా లేజీగా వచ్చి ఖాళీగా కబుర్లు చెప్పేవాళ్ళంటే ఆమెకు అస్సలు నచ్చదు. ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తేనే ఆమె చాలా ఆనందిస్తుంది. నువ్వు మొత్తం చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చి కనిపించు, నీకు మేడం చూపిస్తాను అని చెప్పాడు ఆయన. దానికి సీను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా ఉంటుండగానే రఘు ఆరోగ్యం కొంచెం చెడింది. ఈలోగా సీనుకి పరీక్షలు రాయడం, పరీక్షల్లో పాస్ అవ్వడం, అదే ఊర్లో స్కూల్లో తాను టీచర్గా రావడం ఇవన్నీ కూడా జరిగాయి. ఈ మధ్యలో తన కూతురు కొడుకు కూడా వచ్చి చూసి వెళ్తూ ఉండేవారు. ఒకరోజు బాగా అనారోగ్యం చేయడంతో సీను రఘుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు రఘు సూట్ కేసులో ఏదో రాసి పెట్టి మరీ వెళ్ళాడు. అదేంటన్నది సీను చూడలేదు, కానీ ఏదో చేసి పెట్టాడని అర్థమైంది. హాస్పిటల్కి వెళ్ళి ఆడవాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళిన రఘు తిరిగి రాలేదు, అక్కడే పోయాడు. ఆ విషయం కొడుక్కి కూతురికి ఫోన్ చేసి చెప్పాడు సీను. వాళ్ళు హడావుడిగా తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఇల్లు సర్దుతుంటే కూతురి కంట మళ్ళా ఎర్ర సూట్ కేసే కనబడింది. ఆమెకు మళ్ళీ తన తల్లి జ్ఞాపకానికి వచ్చింది. గబగబా సూట్ కేసు తెచ్చుకుని గదిలో కూర్చుని తండ్రి మంచం మీద తెరిచింది. అందులో తన తండ్రి రాసిపెట్టిన ఉత్తరం ఒకటి కనిపించింది. అమ్మ, మా ఇంట్లో పూసిన పువ్వులన్నీ పరిమళంతో ఉన్నవి, మా జ్ఞాపకాలతో నిండినవి. మా పూదోట ఎప్పుడు నిత్యము ఇలా ఆనందంతోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే తోటకి సంబంధించిన యజమానులు నువ్వు నీ అన్న కనుక ఈ ఇంటిని చదువుకునే పిల్లల కోసం ఇస్తున్నాను. మీరు ఎప్పుడు అవకాశం ఉన్నా వచ్చి వాళ్ళకి సహాయం చేస్తూ ఉండండి అని చెప్పి రాసి పెట్టాడు. ఇలా రాసిన దాని కింద మీ పూదోటలు కూడా నిత్యము పరిమళాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. అవే జ్ఞాపకాలు మీ పిల్లలకు మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని సంతకం చేశాడు. అది చదివిన సంజు కూతురు కళ్ళంపడి నీళ్లు బడబటా కారాయి. అది చూసి కొడుకు ఊరుకోబెట్టాడు. నాన్న లేనంత మాత్రాన నువ్వేమి బాధపడక్కర్లేదు, నిన్ను నేను రోజు వచ్చి చూస్తాను, ఈ కథ ఇలాగే ముందుకు జరుగుతుందని చెప్పి ధైర్యం చెప్పాడు. ఇంతలో సీను వచ్చాడు. ఈ ఇల్లు మీ చదువుకునే వాళ్ళ కోసమే ఇమ్మన్నారు నాన్నగారు, అంచేత ఆ బాధ్యత నేను నీకు అప్పగిస్తున్నాను. నీకన్నా శ్రద్ధగా చేయగలిగిన వాళ్ళు ఈ చుట్టుపక్కల లేరు కనుక నాకు నా చెల్లికి ఎప్పుడు అవకాశం ఉన్నా సరే మేము వచ్చి తప్పకుండా ఇక్కడ ఉండి వెళ్తూ ఉంటాం. నీకు ఏ సహాయం కావాలన్నా తప్పకుండా మమ్మల్ని అడుగు అని చెప్పాడు. దానికి సీను సరేనని చెప్పి తల ఊపాడు. వీళ్ళిద్దరూ బయలుదేరి వెళ్తుంటే ఆ ఊర్లో రఘు స్నేహితులు, తెలుసున్న వాళ్ళు, ఆ పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా తండ్రికి తగ్గ బిడ్డలు, ఎక్కడికి పోతుంది పెంపకం అని చెప్పి మెచ్చుకోవడం చూసి అప్రయత్నంగానే ఇద్దరు సూట్ కేసు మీద చేయి వేశారు. జ్ఞాపకాలు ఎప్పుడూ పదిలంగానే ఉండాలి, 10 మందికి పంచేలా ఉండాలి. అందుకని ప్రతి పూదోటలోనూ ఎంతో కొంత జ్ఞాపకాలు ఉంటాయి, వాటిని పదిలిపరచు. ఈ కథ విన్న తర్వాత ఎవరికైనా కనుక మీ జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ఈ కథ చెప్పినందుకు నాకు ఎంతో కొంత ఫలితం దక్కినట్టే ఆనందిస్తాను. సెలవు.